సజీవుడైన యేసు నామములో మనకందరికీ శుభములు. ప్రకటన గ్రంథాన్ని మనం చేస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము అది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథముగా ఉన్నది. క్రైస్తవ చరిత్రలో ప్రకటన గ్రంథము మీద వ్రాయబడినటువంటి క్రైస్తవ సాహిత్యము విస్తారముగా ఉన్నది ఒకవైపు. మరియు ఎంతో మంది పండితులు, భక్తులు, బోధకులు ఈ ప్రకటన గ్రంథము మీద పట్టు కలిగి, ప్రత్యక్షతలు కలిగి వారు ప్రకటించుట, బోధించుట, ప్రసంగించుట చేస్తూనే ఉన్నారు. ప్రకటన గ్రంథం మీద మనకు కావలసినంత సమాచారము ప్రత్యక్షంగా మరియు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో మనకు విరివిగా దొరుకుతున్నది. దేవునికి స్తోత్రం. అట్టి గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. వాటన్నిటిలో మనము కూడా ఒక చిన్న ప్రయత్నము, ఒక చిన్న భాగముగా, చిన్న గుంపుగా మనము కూడి ఆయన వాక్యాన్ని నిదానంగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవునికి వందనాలు. అయితే ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించే పద్ధతిని మనము ముందుగానే నిర్ణయించుకొని వాటిని మనం అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాము. అంశాల వారిగా మొట్టమొదటగా అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ప్రకటన గ్రంథములో ఎన్నుకొని ఒక్కొక్క అంశాన్ని మనము ధ్యానం మనం చేస్తూ ఉన్నాము. ఆ అనేక అంశములలో ఉదాహరణకు యేసుక్రీస్తు ఒక అంశము, దేవుడు ఒక అంశము, దూతలు ఒక అంశం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అంశం, 4 జీవులు ఒక అంశం, పెద్దలు ఒక అంశం, అపవాది ఒక అంశం, క్రూర మృగము ఒక అంశం, యేసు రాకడ సూచనలు ఒక అంశం, యేసు రాకడ ప్రవచనాలు ఒక అంశం, క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఒక అంశము, తీర్పు ఒక అంశము, సంఘం ఎత్తబడుట ఒక అంశం, 1000 ఏళ్ల పరిపాలన ఒక అంశం. ఇట్లా ఇంకా నేను కొన్ని చెప్పాను. అనేకమైనటువంటి అంశాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. వాటిని మనము అంశాల వారిగా ధ్యానంలో మొట్టమొదటిగా మనం ఎంచుకున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు అన్నటువంటి అంశాన్ని మనము ఎన్నుకొని దాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ఆ యేసుక్రీస్తు అన్నటువంటి అంశంలో చాలా భాగాలను కూడా నేను ఇంతకుముందే చెప్పాను. యేసుక్రీస్తు రూపము ఒక భాగం, దాన్ని మనము స్టడీ చేసాము గత వారములలో. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు, ఈ రెండింటికి లేకపోతే ఇద్దరికి లేకపోతే ఈ 2 అంశాలు, పెద్ద అంశాలను మనము ధ్యానం మనం చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు రూపము, యేసుక్రీస్తు మరియు దేవుడు ఒక అంశం, యేసుక్రీస్తు సంఘం ఒక అంశం, యేసుక్రీస్తు అపవాది ఒక అంశం, యేసుక్రీస్తు రెండవ రాకడ ఒక అంశం. అట్లా మనం యేసుక్రీస్తుకు సంబంధించినటువంటివన్నీ కూడా మనము ధ్యానం చేయడానికి పూనుకొని ఉన్నాము. సరే, యేసుక్రీస్తు మరియు దేవునికి మధ్య ఉన్న సంబంధము, స్వభావములో సంబంధము, పనులలో సంబంధము. గమనించండి, యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంపూర్ణ సంబంధము ఆదికాండము నుండి ప్రకటన వరకు వివిధ రూపాలలో నేరుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించబడినటువంటి వాక్యాలలో గమనించవచ్చు, సంఘటనలలో వారిద్దరికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించవచ్చు, గుర్తులలో యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించవచ్చు, వ్యక్తులలో యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించవచ్చు. అయితే ఈ క్రొత్త నిబంధనలో మనము ఒక పరిమితి ఏర్పాటు చేసుకున్నాం. యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధము, అది అంశం మనకు.
అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకటన 1:1. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము. ప్రకటన 1:1లో యేసు క్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ యేసుక్రీస్తునకు తండ్రి అయినటువంటి దేవుడు ప్రత్యక్షతను ఇచ్చుట. ఇంకా మనము ఆంగ్ల భాషలో మాట్లాడితే ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షత అన్నట్టుగా మనం చూస్తాము. సరే, మొత్తానికి ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి స్టడీ. ఇది యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము గుర్తిస్తున్నాము. సో ఈ విషయాలను మీరు బాగా గుర్తించాలని మనం ఇది కొంచెము కఠినంగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం మనము మనస్సు ఎక్కువగా పెట్టాలి కాబట్టి దాని విషయంలో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సరే, ఇప్పుడు మనము ఈ యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ధ్యానం చేసుకోవడానికి క్రొత్త నిబంధన అనేటువంటి దాన్ని ఎన్నుకున్నాము. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధము మనం స్టడీ చేస్తున్నాం. సరే, ఇప్పుడు లూకా సువార్త ఇంతకుముందే మనం ప్రారంభించాము. అయితే ఆ విషయంలో మనము ఇంకా కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. ఇక్కడ ఇది యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఒకరి భాషలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలంటే ఆ భాష లేకపోతే ఆ పదాలు, ఆ వాక్యాలు, ఆ మాటలు చెప్పిన సందర్భము, చెప్పే వ్యక్తి, విన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక మాటకు అర్థం కావాలంటే ఆ మాట వెనక ఉన్నటువంటి సందర్భము, ఆ మాట పలుకుతున్నప్పుడు లేకపోతే వ్రాస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అన్నటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అది తెలియకపోతే మనకు చాలా ఇది తప్పులుగా ఉన్నాయి అని కనపడుతుంది మనం. యేసుక్రీస్తు యూదా మత పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు తన అర్థము, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వినే గుంపుని కూడా లెక్కలోనికి తీసుకుంటే అక్కడ ఒక అర్థము, లేకపోతే ఇతర అనగా అన్యులతో, యూదేతరులతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన భాషలో ఉన్నటువంటి అర్థాలు మనము వాటిని, లేకపోతే యేసుక్రీస్తు
వ్యక్తిగతంగా ఒంటరిగా తండ్రితో మాట్లాడుతున్నప్పుడు వాడినటువంటి భాష, వాటి యొక్క అర్థాలు, వాటినన్నిటినీ లెక్కలోనికి తీసుకుంటే మనకు పరిపూర్ణ అర్థము వచ్చే అవకాశం ఉన్నది. కనుక నేను మాట్లాడే లేకపోతే మనం చదివే ప్రతి మాటలో మనము నిదానంగా చదవాలి. ఇది కేవలం ఒక సంఘటనగా మాత్రమే తీసుకోకుండా, ఆ సంఘటన లేకపోతే ఆ మాటలు చెప్పడానికి యేసుక్రీస్తుకున్నటువంటి ఉద్దేశం చూద్దాము. 16వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నాడు, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. అంటే మీరు నన్ను నిరాకరిస్తే నన్ను పంపిన వాడు ఎవరు? దేవుడు. నన్ను నిరాకరించిన ఒకటే, దేవుణ్ణి నిరాకరించిన ఒకటే. అంటే అక్కడ ఒక రకమైనటువంటి సమానత్వము మనకు కనబడుతుంది. యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సమానత్వము మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ కొంతమంది లేదులే, మేము దేవుని మాత్రమే, ఏకైక దేవుడు ఒక్కడే దేవుడు, ఆయనను తప్ప మేము ఎవరిని ఆరాధన చెయ్యము అని ఒక ఆలోచన ఉంటది, ఏక దేవుడు అన్నటువంటి. అప్పుడు యేసుక్రీస్తు మధ్యలో వస్తాడు. ఈ ఎవరైతే ఒకే దేవుడు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం కలిగి ఉంటారో, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, లేదు లేదు లేదు, దేవుని యొక్క నిత్య ప్రణాళికలో నేను ఈ విధముగా కొంతకాలము భూమి మీదకి రావలసి ఉన్నది. మీరు నన్ను నిరాకరిస్తే, మీరు ఇప్పటి వరకు ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తున్నారో, ఏ దేవుడైతే నిజమైన దేవుడు అనుకుంటున్నారో ఆయనను నిరాకరించినట్టే. చూడండి, అంటే ఇక్కడ యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి ఒక సమానత్వము ఉన్నట్టు మనము ఆ వాక్యంలో మనము చూస్తాం. 22వ అధ్యాయం లూకా సువార్తలో 22వ అధ్యాయము ఈ చివరి అధ్యాయాలలో 70వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 70వ వచనము, లాస్ట్ వచనము. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేను ఆయనను అని వారితో చెప్పాను. అక్కడ యూదా మత పెద్దలు వాళ్ళు అడుగుతున్నటువంటి మాటలో ఉన్న భావం ఏమిటంటే, నువ్వు దేవుని కుమారుడవా అని పలికే మాటలో ఆంతర్యము అర్థం ఏంటంటే, నువ్వు దేవునితో సమానమా అన్నట్టు. దేవుని కుమారుడవా అన్న ఒకటే, నువ్వు దేవునితో సమానుడవా అన్న ఒకటే. అది ఇంకొక భాగంలో మనం చూసాం. అప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఆయన ఒప్పుకున్నాడు, అవును నేను దేవుని కుమారుడని, అవును నేను దేవునితో సమానుడని. అదే విషయాన్ని మనము పత్రికలలో అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాటలను వారు నిర్ధారించి ఫిలిప్పి 2:6లోను, కొలస్సీ 1:15లోను, హెబ్రీ 1:3లోను ఈయన దేవునితో సమాన స్వభావము, సమాన తత్వము కలిగినటువంటి వాడు అని అపోస్తలులు రాశారు. ఇంకా అనేక వచనాలు నేను కొన్నే చెప్పాను. ఇక్కడ మనం ఉన్నది యేసుక్రీస్తును దేవునిగా నిరూపించడానికి మాత్రమే కాదు. గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధము, ఏం సంబంధం ఉంది అంటే అనేక సంబంధాలు ఉన్నాయి. అది పాయింట్. అనేక సంబంధాలు ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంబంధం.
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్థాయిలో సంబంధం. ఎందుకు ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి? ఇన్ని వచనాలు, ఒకటి ఇట్లా అంటది, ఒకటి అట్లా అంటది. అప్పుడు ఒకవేళ కొన్ని వచనాలు ఈయన దేవుని ఏమంటారు, ఒక సందర్భంలో నువ్వు నన్నెందుకు మంచివాడవని అంటున్నారు, దేవుడొక్కడే మంచివాడని ఆయనతో జవాబిచ్చినప్పుడు ఆ వచనాలను తీసుకొని యేసుక్రీస్తు చూడు ఆయన దేవుడు కాదని ఒప్పుకున్నాడు అని అక్కడ మనం ఒక నిర్ణయానికి రాకూడదు. కనుక యేసుక్రీస్తు దైవత్వమునకు సంబంధించిన వాక్యాలు, సందర్భాలున్నాయి. యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావానికి సంబంధించిన వాక్యాలున్నాయి. మొత్తానికి యేసుక్రీస్తు ఆయన నిత్య ప్రణాళికలో ఈ లోకంలో ఆయన జీవితము, బోధలు, రక్షణ కార్యమును మనము జాగ్రత్తగా గుర్తించి, ఆ సందర్భాలను గుర్తించి మనం వాటిని స్టడీ చేయాలి. నీవు దేవుని కుమారుడవా అంటే ఆయన మీరన్నట్టు నేనే అని ఆయనను అని వారితో చెప్పాను. నేనే ఆయనను, మీరన్నట్టు నేనే ఆయనను అంటే నేను దేవుని కుమారుడు. ఇక మనకందరికీ బాగా తెలిసినటువంటి యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు దేవునితో సమానము అని నేరుగా నిరూపించే వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. 1 నుంచి మనము కొన్ని వచనాలు మనం చూస్తే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదంతా ఒక లెక్కలు ఉన్నట్టు, ఒక దాంట్లో ఒకటి ఉన్నట్టు, అన్ని ఒకటే గాని ఆ పనులను బట్టి అవి వేరు వేరుగా కనబడుతున్నాయి అన్నట్టు కదా. ఆదియందు వాక్యం ఉండెను, మనకు వెంటనే అక్కడి వరకు ఆపేసి ఇంక వదిలేసిండ్రనుకో, ఆదియందు వాక్యం ఉండెనంటే మనకు అందరికి తెలిసినటువంటి ఆలోచన ఏంటంటే మనకు పుస్తక రూపంలో ఉన్నటువంటి వాక్యం కదా. కానీ యోహాను గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాస్తున్న సమయానికి మన చేతిలో ఉన్నటువంటి వాక్యము లేదు. మనం ఏదైతే అక్షరములో రూపంలో ఉన్నటువంటి ఇదే వాక్యం అని అంటున్నామో అది మాత్రం లేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా రాస్తున్న సమయానికి వాక్యము అంటే ఏమై ఉండొచ్చు? ఏంటి ఆయన మనసులో వాక్యము అంటే ఏమై ఉండొచ్చు? అక్కడే వెంటనే జవాబు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. మళ్ళా వాక్యము వేరే, దేవుడు వేరే అన్నట్టుగా కాకుండా ఆ వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము 1:14లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు కదా. ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. అది ఇంకా దానికి మించినటువంటి జవాబు లేదు. యేసుక్రీస్తు దేవుడు అనడానికి, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని రుజువు చేయడానికి ఇక దీనికి మించినటువంటి, అంటే ఇది మనకు స్పష్టంగా అర్థమయ్యేటటువంటి వచనాలు. ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. చూడండి, మరలా నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించే వచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కేవలము శరీరధారి, ఆయన కేవలము సృష్టించబడిన ఒక వ్యక్తి అని చెప్పే వాక్యాలు కూడా ఉన్నాయి. ఆ ఉద్దేశంతో చెప్పబడినటువంటి వాక్యాలు ఆ సందర్భంలో అవి అక్కడ ఉండాల్సిందే. ప్రతి వాక్యము దగ్గర యేసుక్రీస్తు దేవుడు అనేది నిరూపించేటటువంటిది మనకు దొరకదు. అందుకని నేను సందర్భము చాలా ముఖ్యమైనటువంటి మాట.
సరే, ఇప్పుడు ఈ వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన, అది ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. మళ్ళా ఆయన. ఇప్పటి వరకు వాక్యం అనేటువంటిది ఒక వస్తువు కాదది. వా వాక్యం అంటే ఆయన అన్నట్టు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చూడండి, పైన వచనాన్ని కింది వచనాలను కలిపితే, పైన వాక్యము దేవుని యొద్ద ఉండెనంటే, ఈ వాక్యము దగ్గర ఆయన దేవుని యొద్ద ఉండెను. ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. అదైపోయింది. తర్వాత సమస్తమును ఆయన మూలముగా, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఈ యోహాను సువార్తలో సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటే చూడండి, దేవుడు ఈ లోకాన్ని ఎట్లా చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా, మూలముగా యేసుక్రీస్తు ద్వారా ఆయన చేశాడు. అంటే ఇక్కడ మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయన 2వ వచనంలో యోహాను సువార్త 1:2 ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగున్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. చూడండి, అంటే ఇక్కడ యేసుక్రీస్తు సృష్టినకు మూలం. ఆయన ద్వారా, దేవుడు క్రీస్తు ద్వారా సృష్టిని చేశాడు. కలిగున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు సృష్టి. 4వ వచనంలో ఆయనలో, ఇప్పుడు ఆయన ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు జీవము అన్న మాటకు 2 అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, మనము ఈ కార్యం జరుగుతుందంటే మనం జీవం కలిగిన వారు. ఇప్పుడు యేసుక్రీస్తులో జీవం ఉండెను అంటే అది ఇది ఒకటేనా? కాదు. అది ఇది ఒకటేనా? కాదు. యేసుక్రీస్తులో జీవం ఉండెను అన్నటువంటి మాట మనము గమనిస్తున్నాము. అయితే ఆయనలో ఉన్నటువంటి జీవమును ఇంకొక దగ్గర, దానికి ఇంకొక పదం వాడి, ఈ జీవము అందరిలో, జంతువులలో, పక్షులలో, చెట్లలో, మనుషులలో ఉన్న జీవము కాదిది. యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని నిత్య జీవము అంటారు. సో ఆయనలో జీవముండెను అంటే నిత్య జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు మనము యేసుక్రీస్తు గురించి స్టడీ చేస్తున్నాం. మంచిది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తుకి, తండ్రైనటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం అక్కడ ప్రారంభించి
క్రొత్త నిబంధనలో నుండి మనము వారి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనము స్టడీ చేయడానికి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. ప్రస్తుతము దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందంటే, ఒక భిన్నమైనటువంటి సువార్త క్రైస్తత్వములోను క్రైస్తత్వమునకు బయట యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నటువంటిది ఒక భిన్నమైనటువంటి సువార్త బయలుదేరింది. చాలా కాలం నుంచి అప్పటి నుంచి ఉంది కనుక మనకు ఆ విషయము మనకు కూడా అర్థం కావాలి. ఎట్లా వాళ్ళు కాదంటున్నారు, దేన్ని బట్టి కాదంటున్నారు, నిజంగా కొన్ని వచనాలు కానట్టుగానే కనపడుతున్నాయి కదా అంటే అవును. అందుకని నేను కొన్ని కారణాలు నేను చెప్తున్నాను. సరే, మనము ఆ వాక్యాలను మనం చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 18వ వచనం. అయితే ఇప్పుడైతే మనము యేసుక్రీస్తుకు దేవునికి వాళ్ళ యొక్క స్వభావ సంబంధం లేకపోతే తత్వము, వాళ్ళ తత్వ సంబంధాలను మాత్రమే చూస్తున్నాము. తర్వాత ఇట్లా అవుతుంది వాళ్ళ రిలేషన్షిప్. అంటే ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ యేసుక్రీస్తు ఉంటాడు. దేవుడు చెప్పినటువంటివన్నీ యేసుక్రీస్తు చేయాలి. ఈ సంబంధం అప్పుడు ఏమనిపిస్తుంది? చూడండి ఈ వచనాలలో యేసుక్రీస్తు తక్కువగా కనపడుతున్నాడు, యేసుక్రీస్తే దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. అది కరెక్ట్. అది 2వ కోణము మనం స్టడీ చేయబోతున్నాం. ఇప్పుడు ఇట్లా మనం స్టడీ చేస్తున్నాం. అంటే వాళ్ళ సమాన తత్వాన్ని మనం స్టడీ చేస్తున్నాం. 2వ భాగంలో వాళ్ళు ఈ విధంగా ఉంటారు. 3వ భాగంలో మళ్ళా ఇట్లా వస్తుంది. అంటే యేసుక్రీస్తు తండ్రిని చూపించుట, యేసుక్రీస్తు తండ్రి ద్వారా అనేక కార్యాలు చేయుట. ఇక తర్వాత వాళ్ళ యొక్క బిరుదులు, టైటిల్స్, యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి సేమ్ టైటిల్స్ వాళ్ళు ఉపయోగించారు. వాటిని కూడా మనము స్టడీ చేయబోతున్నాం. రైట్. ఇప్పుడు యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు. ఇప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనం గమనిస్తే, ఇప్పుడు ఒకటి ఫిక్స్ చేశారు. ఏంటి? దేవుణ్ణి ఎవరు చూడలేరు. ఎందుకు చూడలేరు, చూస్తే ఏమైతుంది, అవి ఇతర ప్రశ్నలు. ఇప్పటికైతే తండ్రిని ఎవరు చూడలేరు, దేవుణ్ణి ఎవరు చూడలేరు. కానీ ఇప్పుడు మనుషులకు దేవుడు కావాలి, రక్షణ కావాలి. అప్పుడు ఆ తండ్రి రొమ్ముననున్న, చూడండి, తండ్రి రొమ్ముననున్న, తండ్రి రొమ్ముననున్న అన్నటువంటి ఆ పదమునకు అర్థం ఏమిటంటే, వారి యొక్క హృదయాలు ఏకమై ఉన్నటువంటి సంబంధం. వారి యొక్క హృదయాలు ఏకమై ఉన్నటువంటి సంబంధమును రొమ్ముననున్న అంటారు. మనము ఫిజికల్గా ఒక పెద్ద ఆయన ఇక్కడ ముసలాయన కూర్చుంటే కుమారుడు గుండె మీద ఆనుకొని ఉండుట, అట్లా మనకు ఊహ వస్తుంది. అట్లా మనము చిత్రించుకుంటాము మనసులో. కానీ బైబిల్ యొక్క సాహిత్య భాషలో రొమ్ముననున్న అంటే హృదయములో ఏకమయున్న అని.
అద్వితీయ అంటే ఏకైక, ఇంకా వేరొకరు లేరు. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే ఇక్కడ ఆయనను బయలుపరచడంలో ఈయనకున్న అధికారము కనపడుతుంది. మొత్తానికి ఇక్కడ ఈ మాటలో యేసుక్రీస్తు తండ్రి హృదయముతో ఆయన హృదయము ఏకమైనట్టుగా మనము ఆ వచనాల్లో గుర్తించవచ్చు. 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసి కొనిపోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల అనడంలో ఒక స్వాతంత్రము, ఒక హక్కు, అంటే దేవునికి ఈ గొర్రెపిల్ల మీద, ఉదాహరణకు నేను ఇది నా గొర్రెపిల్ల అన్నాను అనుకో, నా ఇంట్లో గొర్రెలు ఉన్నాను, ఇది నా గొర్రెపిల్ల అంటే అది నాకు సంబంధించింది, అది దాని మీద నాకు అధికారం ఉన్నది, నేను చెప్పిన పని ఇది చేస్తుంది. ఇక ఎవరిని అడిగినా కానీ ఇది ఎవరిదంటే ఇది పలానా వ్యక్తిది, పలానా వ్యక్తిది. అసలు దేవునికి ఒక గొర్రెపిల్లకి ఏం సంబంధం? ఇప్పుడు మనం గొర్రెపిల్లల గురించి ఇక్కడ మాట్లాడేది కాదు కదా. ఒక జంతువు, పశువు గురించి విషయం కాదు ఇక్కడ. దేవుని గొర్రెపిల్ల అంటే దేవుడు గొర్రెపిల్లని ఎక్కువగా ప్రేమిస్తాడా అన్నట్టుగా కాకుండా, ఆ గొర్రెపిల్ల అనేటువంటి మాటలో, ఆ గొర్రెపిల్ల అన్నటువంటి మాటలో దేవునికి ఒక రక్షణ ప్రణాళిక ఉన్నది. అది పాయింట్. మనకు భౌతికంగా కనిపించేటటువంటి గొర్రెపిల్ల కాకుండా, దేవుని గొర్రెపిల్ల అంటే ఆ గొర్రెపిల్లలో, అంటే ఆ యేసుక్రీస్తులో దేవునికి సంబంధించినటువంటి రక్షణ ప్రణాళిక, బలి అర్పణ, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల, అది దేవునికి యేసుక్రీస్తుకి గొర్రెపిల్లకు మధ్య ఉన్న సంబంధాన్ని మనకు చూపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి నన్ను. మరలా అంటే ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని. ఇప్పుడు ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే యోహాను. యోహాను గారు ప్రవచనాత్మకమైనటువంటి పుట్టుక, ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య. మలాకి గ్రంథంలో ఆయన రావాలి, పుట్టాలి, మార్గాన్ని సరళం చేయాలి, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, అయ్యా నాకు ఒక విషయం తెలిసి వచ్చింది, ఇదిగో ఈయననే దేవుని కుమారుడు, అంటే దేవునితో సమానమైనటువంటి వాడు అని ఈయన ప్రకటిస్తున్నాడు. ఈయన పుట్టే సమయానికి యోహాను గారు యూదులలో పుట్టాడు. యూదులకు ఏకైక దేవుడు. కానీ ఈయన మొట్టమొదటగా యేసుక్రీస్తుని చూపించి, ఈయన దేవుని కుమారుడు, దేవునితో సమానమైనటువంటి వాడు అని పట్టుబట్టి ఆ సాక్ష్యము ఒక సువార్తగా ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు పాయింట్ యోహాను గురించి కాదు. యోహాను గారు పరిశుద్ధాత్మ ద్వారా ఒక విషయం ఆయనకు బయలుపడింది, ఒక విషయం ఆయనకు బయలుపరచబడింది. అదేంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు.
ఇదే 1వ అధ్యాయంలో 49వ వచనం. నతానియేలు గారు మాట్లాడుతున్నారు. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు. ఎందుకు ఆ విధంగా చెప్పాడు అంటే వెంటనే అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ ఎక్కువ ఇది మనకు ఆదికాండంలో యాకోబు గారికి వచ్చినటువంటి కళ. ఆ కళలో ఈ విషయము దేవదూతలు ఎక్కుట దిగుట, దేవుని యొక్క స్వరము ఆయన వినుట, దేవుని యొక్క వాగ్దానములు వినుట, అక్కడెక్కడో జరిగినటువంటి సందర్భాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తనకు ఇప్పుడు ఆ నిచ్చెన ఎవరై అంటే నేను అన్నట్టు. ఇప్పుడు ఈ మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు నువ్వు చూస్తావు. ఆకాశము తెరవబడుటయు దేవదూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పచ్చు. నాకు తెలియదు అది దాని యొక్క అర్థం ఏంటో నాకు తెలియదు. మనం అనుకోవచ్చు, నేను అనుకుంటున్నది కరెక్ట్ కాకపోవచ్చు. దేవదూతలు మనుష్య కుమారునికి పైగా దిగుట అంటే 2వ రాకడలో యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఈ దేవదూతలకు పంపించి అందరినీ తీసుకురండి, సమాధుల నుంచి అందరిని తీసుకురండి, ఒక పని. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా పైకి తీసుకొని పోవాలి అని నేను అనుకుంటున్నా. మరి పరిశుద్ధాత్మ దేవుడు దాని అర్థము ఒకవేళ మీకు తెలిస్తే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, పంచుకోవచ్చు దాని యొక్క అర్థం ఏంటో. దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నటువంటి మాటలో దేవునికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, ఈయన మనిషి కాదు అన్నట్టు, ఈయన మానవుడు కాదు అన్నట్టు. ఇప్పుడు దేవదూతలు అవి పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, దేవుని దగ్గర ఆరాధన చేస్తూ పరిచర్య చేస్తున్నటువంటి దేవదూతలు. ఈయన మనుష్య కుమారునికి పైగా ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి అంటే ఆయన యొక్క దైవత్వమును మనం అక్కడ గమనించవచ్చు. సరే, ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం. మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలోను ఇతర వచనాలలో యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచనాలను మనకు సరిగ్గా అర్థము చేపిస్తే మనం సర్వసత్యంలోనికి నడిపించబడతాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము అంతా కూడా ఫస్ట్ నుంచి రక్షణ విషయమై రాస్తూ, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు
దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇక్కడ ఎక్కువ మార్లు రాయబడినటువంటి మాట తీర్పు. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో దేవాతి దేవుడు ధవల సింహాసనము మీద కూర్చొని తీర్పు తీర్చుటకు ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే, దేవుడు తీర్పు తీరుస్తాడా? యేసయ్య తీర్పు తీరుస్తాడా? దేవదూతలు తీర్పు తీరుస్తారా? శిష్యులు తీర్పు తీరుస్తారా? క్రైస్తవ విశ్వాసులు తీర్పు తీరుస్తారా? అన్న ప్రశ్నలు మనకు వాక్యాలు చదువుతుంటే చాలా వస్తాయి. అన్ని ఉన్నాయి. దేవదూతలు తీర్పు తీర్చేటటువంటి కార్యములు జరిగాయి. యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడన్న కార్యం జరుగుతుంది. కానీ మన యొక్క పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆయన యందు విశ్వాసముంచు వానికి, క్రీస్తునందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు తీర్పు తీర్చడానికి. అయితే వెంటనే ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, యేసయ్య. ఈ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఈయన తీర్పు తీర్చాడు. అప్పుడు ఈయనకు యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం మనం గుర్తించాం. అంటే దేవుని యొక్క తీర్పు అన్నటువంటిది అది యేసుక్రీస్తుని బట్టి ఉంటది అన్నట్టు. యేసుక్రీస్తు ఎడల మనకున్నటువంటి విశ్వాసం బట్టి ఉంటది. దాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఆ క్రమాన్ని ఆయన పెట్టాడు. తీర్పు తీర్చబడ్డు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు. ఈయన కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదనేది పాయింట్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరినైనా మనం మీరు యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచలేదంటే, ఎట్లా విశ్వాసం ఉంచాలి సార్, ఆయన దేవుడు కాదు కదా అని అనొచ్చు. కానీ ఇక్కడ మళ్ళా నొక్కి దేవుని అద్వితీయ కుమారుని నామమందు, దేవునితో సమానమైనటువంటి ఆ యేసుక్రీస్తు నామమందు మీరు విశ్వాసము ఉంచలేదు. తీర్పుకు యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధం. 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను. చూడండి, వెలుగు లోకములోనికి వచ్చెను. యేసు లోకములో పుట్టెను, వెలుగు లోకములోనికి వచ్చెను. పుట్టెను అనే దాంట్లో శరీర స్వభావము కనపడుతుంది. వచ్చెను అనే దాంట్లో, వెలుగు వచ్చెను అనే దాంట్లో దైవత్వం కనపడుతుంది. అది పాయింట్. రెండు అవసరమే. రెండు దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో రెండు అవసరం. ఇంకొకటి అక్కడ 1వ అధ్యాయంలో వెలుగు వచ్చెను, జీవము వచ్చెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ లోకములోనికి వెలుగు వచ్చెను, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు, దేవుడు వెలుగై ఉండెను అనే మాట మనకు మొదటి యోహాను పత్రికలో, ఇదే యోహాను సువార్తలో దేవుడు వెలుగై ఉండెను, ఆ వెలుగే లోకములోనికి వచ్చింది. చూడు, వాక్యము దేవుడై ఉండెను, వెలుగు దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఈ వెలుగు లోకంలోనికి వచ్చాను. అంటే మనము ఒక భాగాన్ని ఎంచుకొని మనం స్టడీ చేస్తున్నాం.
ఒక భాగాన్ని ఎంచుకొని స్టడీ చేస్తున్నాము. అదేంటంటే యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధము, తత్వము, స్వభావము, ఈ వచనాలలో ఉన్నటువంటి సంఘటనలలో మనము స్టడీ చేయడానికి పూనుకున్నాం. 36వ వచనం, ఇదే 3వ అధ్యాయం చివరి వచనం. ఇది అసలైంది మనకు. కుమారుని యందు విశ్వాసముంచువాడి నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు. చూడండి, మనం ఇప్పుడు కేవలం యేసుక్రీస్తుని గురించి స్టడీ చేయడం లేదు, దేవునికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేస్తున్నాం. ఎవరైనా కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుని ఉగ్రత వీని మీదకి దిగదు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదా సమాజం వారికి ఈయన ఎవరు, అసలు ఈయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ తప్పుదోవలను తీసుకొని వెళ్తున్నాడు అని స్టార్టింగ్ నుంచి నెపాలు, నిందలు, హింసలు, చివరి వరకు మరణము. కానీ పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎవరినైతే ఒప్పుకోవడం లేదో, విశ్వసించడం లేదో, నిరాకరిస్తున్నారో, అట్లా చేస్తే మీరు ఎవరినైతే నిజమైన దేవుడు అనుకుంటున్నారో ఆ దేవుడు మీ మీద ఉగ్రతను చూపిస్తారు. చూడండి, ఆ లింక్స్ చూడండి, ఆ సంబంధాలు ఎట్లున్నాయి చూడండి. ఇప్పుడు నేరుగా యేసుక్రీస్తు చెప్పొచ్చు, మీరు నన్ను విశ్వసించకపోతే నేను నా కోపం మీ మీద పడుతుంది, నా ఉగ్రత నీ మీద పడుతుంది అని అనొచ్చు. కానీ వాళ్ళ విశ్వాసము దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ప్రత్యక్షత ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి వాళ్ళకు బోధించాలి. ఆ రెండింటిని కలిపి వారికి బోధించాలి. అది యేసుక్రీస్తు చేసినటువంటి ప్రయత్నం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం అనేక విధాలుగా స్టడీ చేస్తున్నాము. ముందు వారంలో కూడా మనం స్టడీ చేయబోతున్నాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక.